చాలా మంది కామెంట్ల రూపంలో కానీ మిత్రులు కానీ నాకు ఇచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు పిచ్చోడు అయిపోయావా ఏంటి, తెలుగుదేశం పార్టీని తిడతావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతావు, భారతీయ జనతా పార్టీని తిడతావు, జనసేన ప్రభుత్వాన్ని తిడతావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతావు, ఈ 5 ప్రభుత్వాలను తిడతావు, ఈ రోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక మాట మాట్లాడతావు, ఎల్లుండి ఒక మాట మాట్లాడతావు, నీకు కొద్దిగా ఏమైనా మతిస్థిమితం తప్పిందా ఏంటి అని కామెంట్లు చేసేవాళ్ళు, నా పక్కన సెటైర్లు వేసుకునేవాళ్ళు మాటలు నాకు అర్థమవుతున్నాయి. నేను మీ ద్వారా ఈ కామెంట్లు చేసేటువంటి వ్యక్తులకి ఒక చిన్న విన్నపం చేయాలని అనుకుంటున్నాను. సోదరులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 1956వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956వ సంవత్సరంలో ఏర్పడింది. 1956వ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 2 కులాలు మాత్రమే. పదడప ఎస్సీలో నుంచి బీసీలో నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ అది కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలే తప్ప 1956 నుంచి 95% మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు 2 కులాలకు సంబంధించిన 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సింహభాగం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించారు. హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్రం 1956వ సంవత్సరం ఏర్పడితే 2014 సంవత్సరం వరకు హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. కోస్తా జిల్లాల్లో 13 జిల్లాలు ఉంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, తెలంగాణలో 13 జిల్లాలు ఉన్నాయి. సో కోస్తా రాయలసీమ కలిపి 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు కలిపి మొత్తం 23 జిల్లాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి 1-2 సంవత్సరాలు మినహా మొత్తం సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. నేను సామాజిక వర్గంని అనటంలో ఆ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పరిపాలించారు. ఈ పరిపాలించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014 సంవత్సరం వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు, సామాజిక నేపథ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రులు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకు కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు కానీ ఈ రాష్ట్రాలకి చేసినటువంటి మంచి ఏంటి అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చెప్పగలదా? ఒక్కసారి మన ఆత్మవిమర్శ చేసుకుని అడుగుదాం.